శ్రీ గురుభ్యో నమః. మన మంత్రతత్వం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది చాలా గొప్ప వేదవాక్యం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటేనే జ్ఞానం స్వరూపమైన బ్రహ్మమే. ఈ వాక్యం ఋగ్వేదానికి చెందిన ఐతరేయ ఉపనిషత్తు నుంచి తీసుకోబడింది. ఇది మహావాక్యాల్లో ఒకటి, అంటే వేదాలలోని అత్యంత ప్రాముఖ్యమైన వాక్యాలలో ఒకటి. ప్రజ్ఞానం అంటే ఏంటి? ఇది కేవలం పుస్తక జ్ఞానం కాదు. ఇది మన అంతఃకరణంలో ఉనికిని గ్రహించే శక్తి. ఇది చైతన్యం, ఆత్మజ్ఞానం, సాక్షిత్వం అన్నిటినీ కలిపిన రూపం. ఇది మనకు తెలుసు, మనసు చూస్తుంది, ఆలోచిస్తుంది. కానీ ఆ ఆలోచనలను చూసే శక్తి ఎక్కడిది? అదే ప్రజ్ఞానం. అదే స్వరూపంగా ఉన్నది బ్రహ్మం. బ్రహ్మం అనేది ఎక్కడో పరలోకంలో ఉండే దేవుడు కాదు. అది మనలోనే ఉన్న చైతన్య తత్వం. అది మన శ్వాసలో, మన ఆలోచనల్లో, మన ఉన్నతమైన జ్ఞానంలో ఉంటుంది. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. మనము ఈ వాక్యాన్ని తరచుగా జపిస్తే మనలో ఆత్మజ్ఞానం, అంతర్ముఖత, ప్రశాంతత పెరుగుతుంది. మనలోని బ్రహ్మతత్వాన్ని తాము అనుభవించగలుగుతారు. మీరంతా ఈ వేదవాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రజ్ఞానం బ్రహ్మ. మీరు చూసే ప్రతి అవగాహనలోనే బ్రహ్మ ఉంటుంది. మీరు ఎక్కడైతే జ్ఞానంతో ఉన్నారో అక్కడే బ్రహ్మ ఉంటుంది. ఈ మంత్రం మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటివి మరిన్ని వేదవాక్యాల సారం తెలుసుకోవడానికి మంత్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం శాంతి శాంతి శాంతి.